అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది, నేను చేస్తున్నది వేపుడు జావా అంటారండి. దీన్ని వాతావరణ మార్పుల వలన జ్వరాలతో బలహీనపడినప్పుడు, శరీరంలో కలత, నీరసం ఎక్కువైనప్పుడు వేపుడు జావా లేదా దంపుడు జావగా పిలిచే బియ్యంతో చేసుకున్న జావను రెండు విధాలుగా మనం చేసుకోవచ్చండి. నేను మొదటిది మీకు చేసి చూపిస్తున్నాను. బియ్యాన్ని కాస్త దారపదునుగా వేపి మిక్సీలో వేసి, అంటే మరీ పిండిలా చేయకూడదు, మరుగుతున్న వెసటిలో వేసుకొని కొంచెం వాము, కాస్త జీలకర్ర వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా సనాతన పద్ధతిలో పాతకాలపు వేపుడు జావను చేసుకుంటే బలహీనంగా ఉన్న శరీరానికి బలం దొరుకుతుంది. ఎవరైనా, చిన్నపిల్లలైనా పెద్దలైనా ఇంట్లో బలం కోల్పోయి బలహీనంగా ఉంటే వారికి కాస్త వేపుడు జావను చేసి పెట్టండి, తొందరగా బలం పొందుకుంటారు. అందరికీ నమస్కారం.